భారతదేశంలో వివాహం తర్వాతన పెళ్ళిళ్ళ తర్వాతన విడాకుల సంఖ్య కంటే కూడా మానసికంగా విడిపోతున్న వాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దాదాపు 40% మంది ఈ పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. 40% పెరుగుతున్న విభేదాలు పెళ్ళైన 2 ఏళ్లలోనే పెరుగుతున్నటువంటి ఏంటి అంటే, అప్పటిదాకా ఇదివరకటి రోజుల్లో చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ వయసులో ఆడపిల్ల వచ్చి అమ్మ దగ్గర నాన్న దగ్గర చెప్పుకున్న, అత్త దగ్గర అక్క దగ్గర చెప్పుకున్న, మనం సర్దుకోవాలి, ఇట్టిట్లా కాదు ఇట్టిట్లా ఉండు, వాళ్ళ మనసు మెప్పించుకో, వాళ్ళ దాంట్లో ఇట్లుండు అని చెప్పేవాడు. ఇప్పుడు అట్లా కాదు. వాడేంటి అట్లాంటివేంటి, వాళ్ళ అమ్మ అట్టంటివేంటి, మీ అత్త అంటంటివేంటి, మీ ఆడబడుచు అట్టంటివేంటి అనేటటువంటి రూట్లో ఇప్పుడు ఉంది. అదే సందర్భంలో ఆస్తులు ఉండటము, లేకపోతే కనుక అవతల వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు మనం తీసుకోగలం చట్టపరంగా అనుకున్నప్పుడు న్యాయస్థానాలు, పోలీస్ కేసులు, అబ్బాయిని వేధిద్దాం అనేటటువంటి రూట్లో ఒకవైపు. ఇంకొక వైపు అబ్బాయికి వచ్చేటప్పటికి అమ్మా నాన్నలు ఇంతకాలం మేము పోషిస్తే ఇప్పుడు అమ్మాయి వైపునికి వెళ్ళిపోతావా, పెళ్ళాం చాటు మొగుడు అయిపోతావా అని వెక్కిరింతలు, చుట్టుపక్కల వాళ్ళ ముందు కొడుకు పరువులు తీయడాలు, వీటిని బాధ భరించలేక ఇటు మాట వినేటటువంటిదైతే అటు భార్యతో గొడవలు, ఇవి ఇప్పుడు మానసిక సంఘర్షణలు పెంచుతున్నాయి. వీటినే ఈ సందర్భంగా మాటలు తూలుతున్నారు, మాటలు జారుతున్నారు. నోరు జారి కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదు అన్నటువంటి సామెత. ఇక్కడ నోరు జారుతున్నారు. ఒక్కసారి నోరు జారితే జీవితకాలం మనసు మీద ప్రభావం పడుతుంది, మనిషి మీద ప్రభావం పడుతుంది. దీన్నే ఫ్లాష్ లైట్ ఇంపాక్ట్స్ అంటున్నారు. ఇప్పుడు తాజాగా మానసిక నిపుణులు కావచ్చు, లేకపోతే కౌన్సిలింగ్లు ఇచ్చేటటువంటి కావచ్చు, ఫ్లడ్ లైటింగ్ బ్రతుకులు అయిపోయినాయి. అంటే ఫ్లడ్ లైటు ఒక్కసారిగా మీద అయ్యగానే ఇలాగ స్తంభించిపోతాం, లేదా కకావికలం అయిపోతుంది, ఆలోచన మొద్దుబారిపోతుంది. అట్లాంటి పరిస్థితులు జీవిత భాగస్వామికి కల్పించాలనేటటువంటి విధమైనటువంటి లాంగ్వేజ్, విధమైనటువంటి ప్రవర్తనలు పెరిగిపోతున్నాయి అన్నటువంటిది తాజా అధ్యయనాలు చెప్తున్నటువంటి